పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి రికార్డులు తిరగరాసిన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఓజీ మించిపోయిందని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 303 కోట్లు వస్తే పవన్ కళ్యాణ్ ఓజీకి అంతకు మించి వచ్చాయని పేర్కొన్నారు. అయితే అధికారిక కలెక్షన్ల పోస్టర్ను విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హస్మి కీలక పాత్రల్లో మెరిశారు. ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం దానికి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే 154 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. 3 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరగా 4 రోజుల్లో 252 కోట్ల గ్రాస్ వచ్చినట్లు పోస్టర్ వదిలారు. ఆ తర్వాత అధికారికంగా కలెక్షన్లపై ఎలాంటి పోస్టర్స్ ను విడుదల చేయలేదు. చివరగా ఇవాళ 2025లో అత్యధిక కలెక్షన్ సాధించిన తెలుగు చిత్రంగా నిలిచిందని అధికారికంగా ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.